ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్లో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ భారత జట్టు తరపున డెబ్యూ చేశాడు. ఇంగ్లాండ్తో హెండ్లింగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుల్లో అతడు భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా సీనియర్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా సుదర్శన్కు టెస్ట్ క్యాప్ అందించాడు. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్కు ఆడిన 317వ ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. అయితే సాయి సుదర్శన్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఓ విషయంపై చర్చ జరుగుతోంది. రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీలు సైతం సాయి సుదర్శన్ డెబ్యూ చేసిన రోజే అంటే జూన్ 20వ తేదీనే టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. వారంతా టీమిండియా తరపున 100కు పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడారు. భారత్ తరపున రాహుల్ ద్రావిడ్ 164, గంగూలీ 113, విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. దీంతో సాయి సుదర్శన్ కూడా భారత్ తరపున 100కు పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడతాడని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం. కాగా 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఇంగ్లాండ్తో తొలి టెస్టులో 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. కానీ కేవలం 4 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. అయితే సాయి ఫస్ట్ క్లాస్ ప్రదర్శన మాత్రం బాగుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 49 ఇన్నింగ్స్లలో 1957 పరుగులు స్కోర్ చేశాడు. సుమారు 40 సగటుతో సాయి ఈ రన్స్ సాధించాడు. ఇక ఐపీఎల్ 2025లో అతడు అదరగొట్టాడు. 15 మ్యాచ్ల్లో సుమారు 55 సగటుతో 759 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు.